ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గురువుగారు ముందుగా మీకు నమస్కరిస్తున్నాను. అందులో మా హిట్ టీవీ తరఫున కూడా మీకు స్వాగతం, సుస్వాగతం గురువుగారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర కరుణా కటాక్ష సిద్ధిరస్తు. చెప్పు తల్లి. ఓకే. గురువుగారు ఇప్పుడు ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా హాట్ టాపిక్‌గా మారింది. అఘోరి నాగసాధు ఆలియాస్ శ్రీనివాస్. అంటే ఈ అఘోరి మరి ఒక సంవత్సరన్నరగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదో చేస్తాను, ఏదో ఎలగబెడతాను, ప్రజలకు మంచి చేస్తాను, లోక కళ్యాణం కోసం వచ్చాను అనింది. కానీ ఎన్నో అబద్ధాలాడింది. దిగంబరిగా ఇక్కడ ప్రత్యక్షమయ్యి ఇక్కడ స ద ప్రజల సంచారం కూడా చేసింది. అది కరెక్ట్ కాదు అని కూడా చెప్పడం జరిగింది. మరి లోక కళ్యాణం చేసుకుంటాను అని చెప్పిన ఈ అఘోరి ఆలియాస్ శ్రీనివాస్ ఇప్పుడు తన కళ్యాణం చేసుకుంది. మరి దాని వెనక రహస్యం ఏంటంటారు గురువుగారు? అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడికి దాకా తీసుకెళ్ళాలి, ఎక్కడ ఎండ్ చేయాలి అనేది ఆ కంక్లూజన్ మాకు అసలు పెళ్లిళ్ళే ఉండవు అన్నాడు. అవును గురుగారు. రెండోసారి ఒక్క నిమిషం తల్లి, రెండోసారి వాడు ఇంకొకళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవటం ఏంటి అన్నాడు. మూడోసారి నేను చిప్పలో స్వీటు తప్పితే తింటాను, స్వీటు ఇలాంటి పదార్థాలే తింటాను, పాలు తాగుతాను, మాకు కారం పనికి రాదు, అన్నం ముట్టను అన్నాడు. నేల మీద అన్నం తిన్నాడు. అంటే మీడియాని వాడు ముందర అట్రాక్ట్ చేసుకొని ఇప్పుడు మీడియాని తన చుట్టూ తాను తిప్పుకుంటున్నాడు. మీడియా వాళ్ళందరికీ కూడా నేను ఒక్కటే క్వశ్చన్ వేస్తున్నా. ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినప్పుడు తనలో ఉన్నటువంటి క్యాపబిలిటీ ఏంటి అనేటువంటిది తెలిసినప్పుడు రెండోసారి మీడియా వాళ్ళు వాడి దగ్గరికి వెళ్ళి మూతి దగ్గర మైక్ ఎందుకు పెట్టారు? ఖచ్చితంగా తప్పు గురువుగారు. నెక్స్ట్ ఇక పెళ్లి గురించి కూడా వద్దామమ్మా, కంక్లూజన్ ఉంటుంది, కంగారు పడక్కర్లేదు. అవును గురుగారు. ఇంకొకటి, నేను మా గురువు గారు విశ్వనాథ శాస్త్రి గారు కేదార్నాథ్ లో ఉంటారు అని చెప్పాడు. మొట్టమొదటిగా వాడి గురించి స్పందించినటువంటి వ్యక్తిని నేను. వాళ్ళ గురువు విశ్వనాథ శాస్త్రి గారు అనే ఆయన కేదార్నాథ్ లో లేడు అని కూడా చెప్పారు గురువుగారు. ఈవెన్ ఈ రోజు వరకు కూడా అసలు థంబ్నైల్స్ చూస్తూ ఉంటే దేనికి చేస్తున్నారు మీడియా వాళ్ళు అనిపిస్తుంది. మొదటి రాత్రి ఎక్కడ, శోభనం లైవ్, ఎటు తీసుకెళ్తున్నారు? సోషల్ మీడియాని వాచ్ చేసేటువంటి వాళ్ళని ఎటు తీసుకెళ్తున్నారు? నిజంగా ఇది చాలా అసహ్యం అని కూడా చెప్పాలి, వాస్తవంగా చెప్పాలి. ఇప్పుడు కమింగ్ టు ద పెళ్లి, నిజంగా పెళ్లి వీడియో గనక మీరు చూస్తే నా దృష్టిలో అది పెళ్లి అనబడదు. రీజన్ ఏంటంటే మీరు చాలా అబ్జర్వ్ చేయండి, మీకు తెలుస్తుంది. ఏంటంటే రీజను, పెళ్లి మంత్రాలు ఒక్కటి లేవు అందులో. పెళ్లిలో చదవాల్సింది పెళ్లి మంత్రాలు, వీళ్ళు చదివింది రుద్రం. శివుడికి సంబంధించినటువంటి రుద్రం. ఓకే, అక్కడ పద్ధతులు అలా చేశారేమో అనుకుందాం. ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే పద్ధతి, వీడి కొత్త పద్ధతి, వీడికి గ్రహాంతరవాసి కదా, సో వీడికి కొత్త పద్ధతి ఉంటుందేమో చూద్దాం, చేశారని అనుకుందాం. వీడు దిగంబరంగా వచ్చాడు ఫస్ట్, తర్వాత గుడ్డ కట్టించారు. పెళ్లిలో మీరు అబ్జర్వ్ చేయండి, వాడి బ్రెస్ట్ కూడా కనపడకుండా కంప్లీట్ గా క్లోజ్ చేసి దాని మీద మాలలేసి కూర్చొని పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని మోసం చేద్దామని? అసలు అంగాన్ని శివుడికి అర్పించేశాను అన్నాడు, ఖచ్చితంగా అన్నాడు. వక్షోజాలు ఎందుకు పెట్టుకున్నావు అంటే దానికి సమాధానం అమ్మవారి రూపం అని అన్నావు. రైట్, యాక్సెప్టెడ్. నువ్వు అమ్మవారి రూపాన్ని ధరించావు, అమ్మవారు సిగరెట్లు తాగుతుందా? వాడి పాయింట్ లోనే వద్దాం, మనం ప్రత్యేకంగా పాయింట్స్ ఎత్తుక్కోకర్లా.
అమ్మవారు సిగరెట్లు తాగుతుందా? నువ్వు జనాలకి ఏం సందేశాన్ని ఇస్తున్నావు? నువ్వు అమ్మవారు పెళ్లి బిర్యానీ తింటుందా? చేసుకుంటావా? అమ్మా చెప్పు. అమ్మవారు బిర్యానీ కూడా తింటుందా? అది సరే, బిర్యానీ దాకా వెళ్ళాలి నేను. నేను చెప్తా. ఎందుకంటే గురుగారు ఒక జనాలకి కొన్ని ఇప్పుడు విచిత్రమైన కొన్ని ఆలోచనలు వస్తున్నాయి గురుగారు. అందుకే మిమ్మల్ని లైవ్ లోకి తీసుకుంటేనే అన్ని క్లారిటీ అదే నేను చెప్తా. నువ్వు ఎంతసేపు అడిగినా చెప్తా. 24 hours అడిగినా వాడి గురించి మాట్లాడతా. ఖచ్చితంగా. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే, వక్షోజాలు ఎందుకు పెట్టుకున్నావు? సరే, ఓకే, యాక్సెప్టెడ్. పెట్టుకున్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటావా? అమ్మాయిని బలవంతంగా ఒక విధంగా బలవంతంగా తీసుకెళ్ళాడని చెప్తా నేను. రీజన్ ఏంటంటే, ఆ అమ్మాయికి మందు పెట్టావా, ఏం చేశావు అనేది తర్వాత విషయం. సరే, ఆ అమ్మాయి నీ దగ్గరికి వచ్చేసింది రెండోసారి, పెళ్లి చేసుకున్నావు. ఎప్పుడు చేసుకోవాలి నువ్వు పెళ్లి? ఒరే దరిద్రపు ముండా కొడక, నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? అఘోర అనేటువంటి ఉన్నతమైనటువంటి పదాలని తీసేసి, మెళ్ళో రుద్రాక్షల్ని తీసేసి నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఇద్దరు కలిసి కట్టగట్టుకుని చస్తారా? లేదు శ్మశానంలో శోభనాలు చేసుకుంటారా? మీ చావు మీరు చావండి, మాకు సంబంధంలా. భగవంతుడి అనే పేరు ముసుగేసుకొని నువ్వు చేసే పనులు ఇవే. ఇప్పుడు గురుగారు తల్లిదండ్రుల గురించి మాట్లాడదామమ్మా. తప్పకుండా తప్పకుండా గురుగారు. తప్పు మనం కావాల్సింది ఏంటంటే, మీడియాకి తప్పు ఎవరు చేశారు, తప్పుని తప్పేనని చెప్పాలి, కరెక్ట్ ని కరెక్ట్ అని చెప్పాలి. అవును. అత్యుత్సాహంగా ఎవరో తెలియని ఒక అనామకుణ్ణి ఇంటికి తీసుకొచ్చి వారం రోజులు పెట్టడం తల్లిదండ్రులు తప్పు. అవును. ఇంట్లో ఆడపిల్ల ఉంది అని తెలిసి కూడా ఎందుకు తీసుకొచ్చారు? అంతేగా. వచ్చిన వాడు ఉండకుండా వాళ్ళ స్థితిని చూసి విచ్చలవిడిగా లావిష్ గా డబ్బు ఖర్చు పెట్టి గురుగారు ఏం చేద్దామని, లిటరల్లీ అమ్మాయిని ట్రాప్ చేద్దామని వచ్చాడు. ఇది ఖచ్చితంగా అందరికి వస్తున్న అనుమానాలు గురుగారు. ఇప్పుడు ప్రజలకు కూడా సేమ్ అదే. అందుకే ఈ అనుమానమే ప్రజలకు రేకెత్తిస్తుంది కాబట్టి కొంతమంది తల్లిదండ్రులు భయపడుతున్నారు కూడా, భయపడుతున్న సందర్భం కూడా అని చెప్పుకోవచ్చు గురుగారు. ఇక ఇలాంటి వాళ్ళని చూసి సమాజం ఏం నేర్చుకుంటుంది? ఫస్ట్ తల్లిదండ్రులకు ఒక మాట చెప్తున్నాను నేను, గురుగారు భగవంతుడిని నమ్మండి. ఇలాంటి బటాచోరు విధవల్ని కాదు నమ్మాల్సింది. ఇక్కడ మీరు ఒక పాయింట్ మిస్ అవుతుంది ఏంటంటే, అఘోర సిద్ధాంతం అంటే ఏంటో కాస్త తెలుసుకోండి. అఘోరాలు ఎవరింటికి వెళ్ళి రోజుల తరబడి ఉండరు. అది అఘోర సిద్ధాంతం కాదు. ఆ అమ్మాయి వాటితో వెళ్ళిపోయి, అసలు నాకు ఎంత కోపం వచ్చిందంటే నిర్మల గారు, నేను ఎప్పుడూ కూడా నేను ఎన్నో ఏళ్ల నుంచి మీడియాలో మాట్లాడుతూనే ఉన్నా. అసలు ఈ అఘోరాల గురించి మొట్టమొదట చెప్పినటువంటి వ్యక్తిని నేనే. ఎప్పుడో 6 ఏళ్ల క్రితం. ఏ రోజు కూడా పరభాష అనేటువంటిది, అన్పార్లమెంటరీ వర్డ్ అనేటువంటిది నేను వాడలా. అటువంటిది గత 8 నెలల నుంచి వీడిని బూతులు తిట్టడంతోనే సరిపోతుంది నాకు. ఓకే గురుగారు. అఘోర సిద్ధాంతం ఏంటి, అఘోరాలు ఎలా ప్రవర్తిస్తారు, అసలు అఘోర అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, వాళ్ళ సాధనా విధానం ఎలా ఉంటుంది, ఒక్కటి చెప్పమనండి వీడిని. ఖచ్చితంగా ఒక్కటి. ఇప్పుడు మేము 22 ఏళ్లుగా సాధన చేస్తున్నాం. ఒక నాడా అని ఇస్తారు అఘోరాలకి. ఇలా ఉంటుంది అది. ఈ వెండితో చుట్టించాను ఇది. సరే, నేను అఘోరానా కాదా, అఘోర సాధన చేస్తానా, దట్ ఈస్ సెకండరీ. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, నువ్వు ధర్మాన్ని రక్షిస్తాను అని చెప్పి ఏం చేశావు? లిటరల్లీ ఇక్కడ 3 మిస్టేక్స్ ఉన్నాయమ్మా. 1 గవర్నమెంట్, 2 మీడియా. ఈ మీడియాలో 2 రోజుల క్రితం ఎవరో ఒక అమ్మాయి వచ్చి, రాధికానో ఎవరో అడ్వకేట్ ఆవిడ, మీడియాలో
జరిగిందే చెప్తున్నాను నేను. వచ్చి ఉమ్, నాకు వాడు తాళి కట్టాడు అని చెప్పింది. అవును అవును గురుగారు. అడ్వకేట్ వృత్తిలో ఉన్నావు, భక్తి బాగా ఉంది అన్నావు, వాడు తాళి కట్టాడు అంటే తేడాగాడు అని తెలిసి నువ్వు అసలు ఎలా కట్టించుకున్నావు? కరెక్టే కదా. ఆ వర్షిని సిగ్గులేదు కాబట్టి వెళ్ళిపోయింది. ఉమ్, మీరు ఒక న్యాయ వృత్తిలో ఉన్నారు, ఎందుకు చేశారు మీరు? నాకేంటో ఈ మధ్య ఆడపిల్లలు ఎటువైపు వెళ్తున్నారు, ఖచ్చితంగా అవును గురుగారు. ఎందుకంటే అది ఇప్పుడు ఏం ఆలోచించాలి. నేర్చుకుంటున్నారు? ఉమ్, లిటరల్లీ చెప్తున్నానమ్మా, ఫిబ్రవరిలో వీడి మీద ఎఫ్ఐఆర్ అయింది. ఎస్. నేను చెప్పలా, వాడే చెప్పాడు పేరు, వినీతా రెడ్డి గారు అని చేశారు. అవును. ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఉమ్, ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా 4 నెలలు గడిచిందో 3 నెలలు గడిచిందో, ఎస్. యాక్షన్ ఎందుకు తీసుకోవాలా, అరెస్ట్ ఎందుకు చేయాలా గవర్నమెంట్? ఉమ్, ఎవరి మీదైనా ఎఫ్ఐఆర్ అయితే సామాన్య మానవుడి మీద ఉమ్, 48 గంటల్లో వెళ్ళి అరెస్ట్ చేస్తారే, అవును అవును. వీడిని ఎందుకు అరెస్ట్ చేయలే? ఎస్. సరే, దాన్ని పక్కన పెడదాం. మొన్న ఆవిడ రాధికా గారి మీడియాలోకి వచ్చిన తర్వాత కేవలం ఆ మీడియాలో వచ్చిన న్యూస్ చూస్తే నెక్స్ట్ డే వీడి పెళ్లి అంటూ నాటకం ఆడి పెళ్లి చేసుకున్నాడు. ఎస్. ఎందుకు చేసుకున్నాడు? బికాస్ ఆఫ్ మీడియా. ఉమ్, అంటే లిటరల్లీ మీడియా ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసింది అంటంలో నాకు ఎటువంటి అనుమానం లేదు, ఓకే. కానీ ఎటువంటి అనుమానం లేదు, కానీ జనాలకు అందులో డౌటే లేదు. ఆ, జనాలకు ఇప్పటికీ కూడా గురుగారు. ఇప్పటికీ కూడా ఉమ్, వాడు మీడియాకి డబ్బులు పే చేయించుకుంటున్నాడు ఆ న్యూస్. అవును. ఎందుకంటున్నానంటే ఈ మాట, అఘోరి రిపీటెడ్ ఎపిసోడ్స్ వాడివి రికార్డ్ అయిపోయి టెలికాస్ట్ అయిపోయిన ఒక 1 ఇయర్ రిపీటెడ్ కూడా అవును అవును గురుగారు. 1 ఇయర్ గా కూడా కంటిన్యూగా కూడా తను ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం చెప్తున్నాడు, ప్రతి వీడియోలు కొన్ని కొన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు రెగ్యులర్ గా కూడా ప్లే చేస్తూనే ఉన్నారు, అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. ఇది వాస్తవం కదా. ఉమ్, అది అవసరమా అమ్మా? సంవత్సరం నుంచి నాకు ఒక్క విషయం చెప్పండి, మీరు గుండెల మీద చేసుకొని సమాజానికి ఉపయోగపడే వార్త ఏమన్నా మీ మీడియాలో టెలికాస్ట్ అయిందా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.